రాజు చేసిన ఒక పొరపాటు వల్ల మొత్తం కథ ఊహించిన మలుపైతే తిరిగింది. సాక్ష్యం తీసుకొని మాణిక్యం తనను నమ్ముతాడా లేదా అనుకున్న బాలరాజు తన నిజాయితీని గుర్తించి తన మాటల్లో తను పడుతున్న బాధని, తన భార్య గురించి, బిడ్డ గురించి పడుతున్న ఆరాటం చూసి నేను నిన్ను నమ్ముతున్నాను బాలరాజు అని సాక్ష్యం ఇస్తాడు, మెమరీ కార్డు ఇస్తాడు. అయితే ఈ బాలరాజు చేసిన పొరపాటు ఏంటి అంటే, దేవ ఫోన్ చేయగానే వస్తున్నానరా, నీ పని పట్టడం కోసమే వస్తున్నాను, మెమరీ కార్డు దొరికింది, సాక్ష్యం దొరికింది, నీ పని చూస్తాను అని అయితే చెప్పడంతో ఇక ఈ దేవ ఏం చేస్తాడంటే, వాడు బ్రతకూడదు, అలాగే వాడికి పెళ్లి మండపం దాకా రాకూడదు, పెళ్లి మండపానికని వస్తే పెళ్ళి ఆగిపోతుంది కాబట్టి, అలాగే నాగవల్లికి నిజం తెలిసిపోతుంది కాబట్టి వాడు ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని ఆల్రెడీ పోలీసులు ఈ దేవ మాట వింటారు కాబట్టి, పలుకుబడి ఉంది, అందులో డబ్బుతో కొట్టేస్తున్నాడు కాబట్టి ఇక పోలీసులు కూడా దేవ మాట విని బాలరాజ్ని దారి మధ్యలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తెలివిగా ఒక పని చేయడం వల్ల బాలరాజు ఈ దేవాని జైలుకి పంపించడం అయితే జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దాటిపోతుందని కావేరి బాలరాజ్కి ఫోన్ చేస్తే కావేరికి ఆ మెమరీ కార్డులో ఉన్న వీడియోని కావేరికి పంపించడం అయితే జరుగుతుంది. అంతేకాదు, కావేరికి కాకుండా ఏసీపీ విజయ్కి కూడా ఆ వీడియోని సెండ్ చేయడం జరుగుతుంది బాలరాజు. తను చేసిన తెలివైన పని ఏమన్నా ఉందా అంటే ఇదే అని చెప్పవచ్చు. దేవాకి చెప్పడం ఒక తప్పు అయితే ఏసీపీ విజయ్కి అలాగే కావేరికి ఆ మెమరీ కార్డులో ఉన్న వీడియోని సెండ్ చేయడం కరెక్ట్ అని చెప్పవచ్చు. అయితే బాలరాజ్ని మధ్యలోనే నీకు బెయిల్ అనేది అయిందని, రిజెక్ట్ చేయడం వల్ల నేను మరలా అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పని పోలీసులు అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఏసీపీ విజయ్ రంగంలోకి దిగుతున్నాడనమాట. దిగడమే కాదు, మొత్తం కథని సూపర్ డూపర్ మలుపు అయితే తిప్పాడనమాట. అయితే కావేరి పెళ్లి ముహూర్తం దాటిపోతూ ఉంది, ఇక్కడేమో ఈ దేవాకి నాగవల్లికి పెళ్ళైపోతుంది, అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళ అక్క జీవితం లాగా ఈ నాగవల్లి జీవితం కాకూడదు అని అయితే అనుకుంటూ ఉంటే, అయితే ఆ వీడియో బాలరాజు కావేరికి పంపించాడు కదా, ఆఖరి నిమిషంలో అన్నమాట కావేరి ఆ వీడియోని నాగవల్లికి చూపించడం జరుగుతుంది. అయితే అది చూసిన వెంటనే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా అక్కను చంపింది ఈ దుర్మార్గుడా అనుకుంటూ కోపంగా తనను చూస్తూ అక్కడున్న పెళ్ళి కొబ్బరికాయ అవన్నీ పెడతారు కదా కలశంలో, అవన్నీ ఇసురు కొట్టేస్తుంది అనమాట. ఇసురు కొట్టేసి తాంబూలాలు, పసుపు కుంకుమ తాంబూలాలు అన్నీ ఇసురు కొట్టేస్తుంది. అయితే దేవ షాక్ అయిపోయి నాగవల్లి ఏమైంది నీకు అని అంటూ ఉంటే, ఏమైందా, మా అక్కను చంపిన నీచుడు నువ్వే కదా, దుర్మార్గుడు నువ్వే కదా, ఇంతకు కిరాతకంగా క్రూరంగా చంపుతావా, నిన్ను ఎంత నమ్మాను, అసలు మా అక్కను చంపింది కావేరి అని ఇన్ని రోజులు అనుకున్నాను, అది నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయానని చెప్పాను, కానీ నా కళ్ళ ముందు మా అక్కను చంపిన వాడు నువ్వే ఉండి ఇదంతా కావాలనే చేసావని అయితే అంటూ ఇక దేవాని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అదే టైంలో ఏసీపీ విజయ్ కూడా పోలీసులు వేసుకొని మండపానికి రావడం జరుగుతుంది. ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు. ఏసీపీ విజయ్ ఏంటి కథలోకి ఎంట్రీ ఇచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే దేవాని నాగవల్లి చెప్తూ ఉంటుంది, ఈ నీచుడిని తీసుకుని వెళ్ళండి, మా అక్కను చంపింది వీడే అని పెద్దగా అరుస్తూ దేవాన్ని కొడుతూ కింద కూర్చునేస్తుంది. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ దేవా చాలా పొగరుగా మాట్లాడితే, ఎందుకు అరెస్ట్ చేశామో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత తెలుస్తుందిలే అని చెప్పి వీడియో కూడా చూపించాడు అనమాట. తీసుకొని అయితే వెళ్తాడు. ఓవైపేమో బాలరాజు జైల్లో ఉంటాడు, అలాగే దేవాన్ని కూడా జైలుకి తీసుకుని వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇద్దరు ఒకే స్టేషన్లో ఉంటారు. అయితే దేవా చాలా కోపంగా బాలరాజుని చూస్తూ ఉంటే, మిత్రమా నువ్వు నా కోసం వచ్చావా మిత్రమా అంటూ బాలరాజు కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ ఉంటే, అసలు ఏం చేసావరా, నిన్ను నేను స్టేషన్లో పెట్టిస్తే నువ్వు నన్ను మరలా స్టేషన్లో తీసుకొచ్చి ఏం చేసావరా అంటూ ఉంటే, అప్పుడు మొత్తం కథ చెప్తాడనమాట. నిన్ను ట్రాప్ నేను చేశానురా, నీకు చెప్పి నువ్వు అసలు నిజం నీకు చెప్తే వీడియో నా దగ్గర ఉంది అని అంటే ఖచ్చితంగా నువ్వు పోలీసులతో నాకు బెయిల్ రిజెక్ట్ చేయించి నన్ను స్టేషన్కి తీసుకొస్తావన్న విషయం నాకు తెలుసు, అందుకనే ఇలా చేశాను, నా కూతుర్ని చావు బతుకుల మధ్య చూపించావు కదా, అందుకని నీకు ఇలాంటి శిక్ష వేయాల్సి వచ్చింది. ఏసీపీ విజయ్ సహాయంతో నిన్ను ఏడదాకా తీసుకొని వచ్చాను, రేపు కోర్టులో నీ బండారం మొత్తం బయటపడిపోతుంది అని చెప్పగానే ఇక దేవాకి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు చిన్నిని కూడా
కాపాడడం జరుగుతుందనమాట. ఏసీపీ విజయ్ రంగంలో దిగిన తర్వాత మొత్తం ఒక్కొక్కటిగా కావేరికి అనుగుణంగా, బాలరాజ్కి అనుగుణంగా మొత్తం క్లియర్ చేశాడనమాట. చిన్నిని కూడా తన దగ్గరే తన సంరక్షణలోనే పెట్టుకున్నాడు. అయితే కావేరిని నాగవల్లి, నన్ను క్షమించు కావేరి, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పే చేశాను, నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను చంపేయాలని అనుకున్నాను నేను, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకుంటుంది. నాగవల్లి, ఇది నీకు తెలియక చేసిన తప్పే కదా, ఇప్పుడు తెలిసింది కదా మీ అక్కని ఎవరు చంపారు, నేనేం మైండ్లో పెట్టుకోలేదులే, ఒక ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ నాశనం అయిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాము, ఇప్పుడు కూడా ఆ సాక్ష్యం అనేది కానీ నీకు చూపించకుండా ఉండుంటే ఎంత ప్రమాదం జరుగుండేది, నీ జీవితం స్పాయిల్ అయిపోయి ఉండేది కదా అని అయితే అంటూ ఉంటే, థ్యాంక్స్ కావేరి, థ్యాంక్స్ అని చెప్తూ చిన్నిని అక్కడి నుంచి అయితే తీసుకొని సరళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. అయితే అక్కడ బాలరాజ్ని అలాగే దేవాని ఇద్దరిని కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఏసీపీ విజయ్ సాక్ష్యాన్ని చూపిస్తాడు. అలాగే బాలరాజ్ ఏమో నిర్దోషిగా బయటకు వస్తారు. దేవా ఏమో యావజ్జీవ కారాగార శిక్ష వేసి జైల్లోనే శాశ్వతంగా ఉండిపోయేలాగా చేస్తారు. ఇక మహి ఏమో మా నాన్న ఇలాంటి వాడా, మా నాన్న నీచుడా అంటూ ఇక తన మొహం కూడా చూడడానికి ఇష్టపడడనమాట. ఇక ఈ నాగవల్లి ఏమో మహికి సంబంధించిన ప్రతిదీ ఇక నేనే చూసుకుంటాను, అమ్మగైనా నాన్నైనా నేనే చూసుకుంటాను, ఆ నీచుడి నీడ కూడా మహి మీద పడకుండా చూసుకుంటాను అంటూ నాగవల్లి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద దేవాకి సంబంధించిన క్లైమాక్స్ అయితే అదిరిపోయిందనమాట. బాలరాజు ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని అనుకోలేదు. మనకు చూపిస్తున్న ప్రోమో ప్రకారం అయితే బాలరాజు పోలీసుల కస్టడీలో ఉన్నట్టు, చిన్నీని కిడ్నాప్ చేసినట్టు, చిన్ని ప్రమాదంలో ఉన్నట్టు మనకు చూపిస్తారు. కానీ అసలు విషయం అయితే ఇదన్నమాట. మొత్తం మీద బాలరాజు చేసిన ఈ తెలివైన పనితో మొత్తం కథ సూపర్ డూపర్ మలుపు అయితే తిరిగింది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.